హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. వీడియో ఎందుకు డిలీట్ చేశావు? నమ్మించి మోసం చేశారు. నిజాలు చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఆ వీడియోలో కొన్ని పేర్లు వాడాను, దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి పేరు వాడకుండా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ వీడియో చూసిన వాళ్ళకి అతను ఎవరో తెలుసు. ఆ వీడియోని చాలా మంది డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. అసలు విలన్ మరొకరున్నారు. ఆ వీడియో కింద కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. వాటికి సమాధానం చెప్తూ ఆ వీడియోని ఇంక్లూడ్ చేస్తాను. నా ఛానల్ తీసేసి మీతో కనెక్షన్ లేకుండా చేసి లేపేయాలనుకుంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడైనా 2 వారాలు గ్యాప్ వచ్చింది అంటే నాకు ఏదో ఒకటి జరిగినట్లే. మీరు అడిగిన ప్రశ్నలు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, మాకెందుకు చెబుతున్నావు, మీ అమ్మ కూడా వాళ్ళతో కలిసిపోయింది అన్నావు కదా, మరి ఆమె మాటలు ఎందుకు వింటున్నావు, నువ్వేమీ చిన్నపిల్లాడివి కాదు, ఎదుర్కోవాలి, ఎందుకు పారిపోతున్నావు, నీకు స్లో పాయిజన్ ఇచ్చి ప్లాన్డ్ గా చేసే అంత నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళకి, ఎలా నమ్మాలి? దీనికి సమాధానంలోనే అసలు విలన్ ఎవరనేది తెలుస్తుంది. నీకు మైండ్ సరిగ్గా లేదు, మంచి సైకియాట్రిస్ట్ కు చూపించుకో. మొదటిది, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, మాకెందుకు చెబుతున్నావు? బ్రదర్, కొంచెం రియాలిటీలో ఆలోచించండి. పోలీస్ వాళ్ళకి, కోర్టుకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. నేను ఇంటి నుంచి పారిపోయి కొన్ని బట్టలు, నా ల్యాప్టాప్, ఫోన్లు తీసుకొని బయటకు వచ్చేసాను. నా ఇల్లు వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇక చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలియదు. వాళ్ళని కాదని నా తరపున ఎవరు మాట్లాడతారో కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ నాకు ఏదైనా జరిగితే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ పరిగణంలోకి తీసుకుంటారనే నమ్మకంతో మీ అందరికీ చెబుతున్నాను. ఈ రోజు నేను బతికాను కాబట్టి నా వర్షం చెప్పుకోగలుగుతున్నాను. అదే వాళ్ళ ప్లాన్ ప్రకారం నేను చనిపోయి ఉంటే వాళ్ళు ఏది ప్రచారం చేస్తే అదే నమ్మేవాళ్ళు కదా. నా టూత్ పేస్ట్ చేంజ్ చేశారు, టాబ్లెట్స్ చేంజ్ చేశారని చెప్పాను కదా. ఇక మీదట అలాంటివి ఏమైనా జరిగితే దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేయిస్తాను. అలాంటి ల్యాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, దాన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్గా తీసుకుంటారు. రెండవ ప్రశ్న, మీ అమ్మ వాళ్ళతో కలిసిపోయింది అన్నావు కదా, మరి ఆమె మాటలో ఎలా నమ్మావు? బ్రదర్, మీరు చెప్పిన మాట అక్షర సత్యం. నేను వీడియో పెట్టాక ఏడ్చి, గోల చేసి, అరిచి, నానా హంగామా చేసి నన్ను పిచ్చి వెధవం చేసింది. ఒక పెద్దాయన, సాయిబాబా ఆలయ అధినేత, ఆయనతో మాట్లాడిచ్చి నీకు ఏమీ జరగకుండా, ఎవరూ నీ వెంట పడకుండా చేస్తాను అని నమ్మించి గోల చేసి వీడియో తీయించింది. వీడియో తీశాక ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు నన్నే నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. నీ తప్పుంది కాబట్టే వీడియో తీసేసావని. కానీ నేను ఆ వీడియో డిలీట్ చేయలేదు, ప్రైవేట్లో పెట్టాను. ఇప్పుడు ఆ వీడియో కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను. మూడవ క్వశ్చన్, నువ్వేమీ చిన్నపిల్లాడివి కాదు కదా, ఎందుకు పారిపోతున్నావు? బ్రదర్, ఇది వినండి, నేను ఎందుకు పారిపోతున్నానో తెలుస్తుంది. ఎంత కక్ష కట్టారంటే నేను తేడా అని, నా బాడీ పార్ట్స్ చేంజ్ చేసుకున్నానని, ఇంకొంతమందితో కేదార్నాథ్ నా చివరి కోరికని, కేదార్నాథ్ తర్వాత నా బాడీ పార్ట్స్ చేంజ్ చేసుకొని వాళ్ళలో కలిసిపోతానని ఎంత నీచంగా ప్రచారం చేశారు. ప్రచారం చేయడమే కాదు, నా మేనమామ ప్రతి ఆదివారం చికెన్, చేపలు తెచ్చేవాడు. అది కూడా వారంలో 3-4 రోజులు తినే విధంగా తెచ్చేవాడు. ఆరోగ్యానికి చాలా మంచిది, తినమని చెప్పేవాడు. కానీ ఆ చికెన్, చేపల్లో నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే డ్రగ్స్ కలిపారు. నా టెస్టోస్టెరాన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగి, నా మజిల్స్ కరిగిపోయి, బాడీ సాఫ్ట్గా అయ్యి, ఎముకలు కరిగిపోయే విధంగా చేశారు. అంటే బ్లడ్ టెస్ట్ చేసి నేను అలా మారిపోయే మెడిసిన్స్ వాడుతున్నట్లుగా క్రియేట్ చేయాలని చూశారు. ఇది నమ్మరు అని తెలుసుకొని నా ఫోన్ హ్యాక్ చేసి నా ల్యాప్టాప్ చేంజ్ చేశారు. అంటే ఎగ్జాక్ట్ గా నేను వాడే ల్యాప్టాప్ మ్యాక్బుక్ ప్రో చేంజ్ చేశారు. అలాంటిదే చేంజ్ చేసి, ఇంట్లోనే కాబట్టి నేను అనుమానించలేదు. ఆ ల్యాప్టాప్ లో నేను యూట్యూబ్ అన్ని లాగిన్ అవుతాను కదా, ఆ పాస్వర్డ్స్ అన్ని తెలుసుకున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్ ఐడి అండ్ నా బ్యాంక్ అకౌంట్స్, ఎవ్రీథింగ్ లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ తెలుసుకున్నారు. ఆ తరువాత నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ బస్సులో వెళ్తున్నాను, ఏ ట్రైన్ లో వెళ్తున్నాను, ఏ ఫ్లైట్ లో వెళ్తున్నాను, ఆ వెళ్లే ప్రదేశంలో ఎక్కడ స్టే చేస్తాను, అన్నీ తెలిసిపోయేవి. దీంతో నా వెంటే మనుషుల్ని తిప్పేవాళ్ళు. నేను స్టే చేసే హోటల్ వాళ్ళకి ముందే నా గురించి నెగిటివ్ గా చెప్పేవాళ్ళు. వీడు యూట్యూబరు, డబ్బులు ఇవ్వడు, మీ పైన నెగిటివ్ రివ్యూ ఇస్తానని మనీ కలెక్ట్ చేస్తాడు, ఇలా వాళ్ళు నన్ను అసహించుకునేలా చేసేవాళ్ళు. ఆ హోటల్లో పనిచేసే వాళ్ళతో నా టూత్ పేస్ట్ చేంజ్ చేసేవాళ్ళు, నా థైరాయిడ్ టాబ్లెట్స్ చేంజ్ చేసేవాళ్ళు. వాళ్ళ మనుషుల్ని నా వెంటే తిప్పి వాళ్ళు నన్ను అసహించుకున్నట్లుగా,
వాళ్ళు నన్ను తేడాగా చూస్తున్నట్లుగా ఫోటోలు వీడియోలు తీయించేవాళ్ళు. అలా చేసేవాళ్ళు వాళ్ళ మనుషులే, వీడియోలు ఫోటోలు తీసేది వాళ్ళ మనుషులే. వాటిని అందరికీ చూపించి ఇలా మా పరువు పోతుంది చెప్పి చంపేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళే చంపారని అందరికీ తెలిసినా ఎవ్వరూ మాట్లాడరు. అలా స్కెచ్ చేశారు. అదే విధంగా రాజమండ్రి యూట్యూబర్స్ మరియు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా యూట్యూబర్స్ మరియు ఇన్స్టాగ్రామర్లకు నన్ను నెగిటివ్ చేసి నన్ను ఒంటరిని చేశారు. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, ఒక కుక్కని చంపాలి అంటే అది పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపాలి. కుక్కని చంపితే సమాజం ఒప్పుకోదు. అందుకే ఆ కుక్కని పిచ్చి కుక్క అని నమ్మించి చంపేస్తారు. అప్పుడు ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. అలానే నన్ను నీచంగా చిత్రీకరించి చంపాలని ప్రయత్నించారు, ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఒకరు ప్లాన్డ్ గా చేస్తున్నారు. 2 గ్రూపులు ఉన్నాయి. నేను బాడీ పార్ట్స్ చేంజ్ చేసుకుంటా అని ప్రచారం చేశారు కదా, కొంతమందికి సుపారీ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసి నన్ను అలా చేసి ఫొటోస్ వీడియోస్ తీయించి ఇంకో గ్రూపుకు పంపిస్తారు. వాళ్ళేంటి నేనే చేసుకున్నాను అనుకొని నమ్మి మా పరువు పోతుందని వాళ్ళ చేత చంపించాలని ప్లాన్ చేశారు. ఇది అర్థం చేసుకోండి. 4వ క్వశ్చన్, నీకు స్లో పాయిజన్ ఇచ్చి ప్లాన్డ్ గా చేసే అంత నాలెడ్జ్ ఉంటుందా, ఎలా నమ్మాలి? బ్రదర్, ఈ క్వశ్చన్ ఎవరు అడిగారో చాలా చాలా థ్యాంక్స్. ఈ క్వశ్చన్ వల్లే అస్సలు వెనుక ఎవరున్నారో నాకు అర్థమైంది. దీనికి సమాధానం చెప్పాలంటే ఒక్కసారి ఇది వినండి. నేను నా తల్లికి జన్మించాను కానీ నా తల్లి దగ్గర పెరగలేదు. నా తరువాత జన్మించిన వాళ్ళు నా తల్లి దగ్గర పెరిగారు. నేను మా అమ్మమ్మ మేనమామ దగ్గర పెరిగాను. మా అమ్మతో నాకు బాండింగ్ తక్కువ. నన్ను పెంచిన వాళ్ళకి వాళ్ళ బ్లడ్ ముఖ్యం, అంటే వాళ్ళ పిల్లలు ముఖ్యం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కింద ఒక పనివాడిలా ఉండాలి గాని నేను సొంతంగా ఎదగటం ఇష్టం లేదు. విన్నారు కదా, నా తరువాత జన్మించిన వాళ్ళు మా అమ్మతో పెరిగారు. మా అమ్మతో బాండింగ్ ఎక్కువ. తను బీ ఫార్మసీ చేసింది, మెడికల్ ఫ్యాక్టరీలో పనిచేసింది, టాబ్లెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసింది. తన భర్త ప్రముఖ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎలా ఉందో? మా అమ్మ ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతుందో? మా అమ్మని నమ్మి పిచ్చి ఎదవనయ్యాను. ఇప్పుడు నేనేం చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు. నాకేదైనా జరిగితే ఈ వీడియోని, ఆల్రెడీ గతంలో చేసిన వీడియోని మీడియా వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వీలైతే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. నేను ముందు పెట్టిన వీడియో చూడకపోతే ఇప్పుడు నేనేం చెప్పానో అర్థం కాదు. ఆ వీడియో ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దీనికంటే ముందు నా టూత్ పేస్ట్ లో స్లో పాయిజన్ కలిపారు, ఇంకా కాఫీలో కూడా స్లో పాయిజన్ కలిపారు. అది ఎలా పనిచేస్తుందంటే ఆ పాయిజన్ డైరెక్ట్ గా మన పొట్టలోకి వెళ్తే మన పొట్టలో ఉన్న యాసిడ్స్ దాన్ని పనిచేయనీయకుండా చేస్తాయి. నాకు 2 పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి. దీన్ని గమనించి నా టూత్ పేస్ట్ లో ఈ కెమికల్ కలిపారు. సో అప్పుడు పళ్ళు దొమ్ముకున్నప్పుడు ఆ కెమికల్ డైరెక్ట్ గా వెళ్ళి బ్లడ్ లో కలుస్తుంది. దీనివల్ల బ్లడ్ తిక్కుగా మారి రక్తం గడ్డగడుతుంది. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. కానీ నాకు హార్ట్ లో గడ్డగట్టలేదు, కాలి పిక్కల్లో గడ్డగట్టింది. దీనివల్ల లెగ్ క్రాంప్స్ వచ్చేవి. 2 సంవత్సరాలు దారుణమైన బాధ అనుభవించాను. తర్వాత మెడిసిన్స్ వాడుకొని క్యూర్ చేసుకున్నాను. ఇక ఎప్పుడైతే కేదార్నాథ్ దర్శించానో, కేదార్నాథ్ తరువాత నేను ఇలా బాడీ పార్ట్స్ చేంజ్ చేసుకొని మారిపోతానని ప్రచారం చేశారు కదా, ఇంకా అందరూ వాళ్ళని తప్పుగా అనుకుంటారు, వాళ్ళ పరువు పోతుందని చెప్పి ఇంకా అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అష్ట దిగ్బంధం చేశారు. నేను స్టే చేస్తున్న హోటల్స్ లో పని వాళ్ళతో నాకు వచ్చే ఫుడ్ చేంజ్ చేయటం, టూత్ పేస్ట్ చేంజ్ చేయటం, వాటర్ బాటిల్స్ చేంజ్ చేయటం, అన్నిట్లో కెమికల్స్ మిక్స్ చేయటం, నా ఆరోగ్యం పాడయ్యి ఇంటికి వచ్చేలా చేయాలని ప్రయత్నం. ఆ తరువాత హంపీలో స్కెచ్ చేశారు. ఇది తెలుసుకొని హంపీకి వెళ్లకుండా గోవాకు వెళ్ళాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు కాల్ చేసి చాలా రోజులైంది, చూడాలని ఉంది, ఒకసారి వచ్చిపో అని ప్రేమగా ఏడవటం ఇలా చేశారు. దాంతో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన 2 రోజులకి నా బాడీలో చేంజెస్ తెలుస్తున్నాయి. ఏదో జరుగుతుంది, ఎవరో చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ఎవరో చేస్తున్నారు అనేది అర్థమైంది. దీంతో సడన్ గా శ్రీలంక వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. శ్రీలంక వెళ్ళడానికి చెన్నై ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాను. నా ఫేస్ మొత్తం డార్క్ గా మారిపోయింది. గుండె దడ, ఇంకా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఏమీ అర్థం కాలేదు. ఇలా చెప్తే బయటికి పంపించట్లేదు. అందుకని కడుపు నొప్పి అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసాను. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇలా నాకు ఎవరో పాయిజన్ ఇచ్చారు, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. పోలీస్ కేసు అవుతుంది, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అన్నారు.
గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 4 టాబ్లెట్లు రాసి ఇవి వాడుకొని రా, అప్పుడు టెస్ట్ చేద్దాం అన్నారు. ఇక ఏం చేయాలో తెలియక చెన్నై నుంచి దిండిగల్ వెళ్లే బస్సు ఎక్కాను. నైట్ స్లీపర్ బస్సు పడుకొని దిండిగల్కి వెళ్ళాను. పొద్దున దిండిగల్లో దిగాను. కొంచెం ఆరోగ్యం పర్వాలేదు అనిపించింది. అప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తే తిరుచి నుంచి శ్రీలంకకి ఫ్లైట్ ఉంది. ఇక దిండిగల్ నుంచి బస్సులో తిరుచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అదే టైంలో నా మేనమామ మా అమ్మతో ఫోన్ చేయించి నన్ను ఫ్లైట్ ఎక్కకుండా ఆపాడు. నేను మేనమామన్ రా, నాకు బాధ్యత ఉంది, ఎవరు ఏం చేశారో నేను తెలుసుకుంటాను, నేను చూసుకుంటాను అని నమ్మకంగా నమ్మించి ఎయిర్పోర్ట్కి వచ్చి కారులో నన్ను నెల్లూరుకు తీసుకెళ్లాడు. వెళ్లే మార్గంలో హోటల్లో లంచ్ చేశాం. ఆ భోజనంలో మళ్ళీ నాకు విషం పెట్టారు. రాత్రి ఇంటికి వచ్చాం. ఇంకా దాని ప్రభావం పెరిగిపోయింది. రాత్రి మళ్ళీ భోజనం పెట్టబోయారు. నేను తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఆ తరువాత నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఎవరో ఒకరు కాదు, అందరూ ఉన్నారు అని అర్థమైంది. ఇక నైట్ పడుకొని పొద్దున్నే ఆల్రెడీ రెడీగా లగేజ్ ఉంది కదా, అది తీసుకొని వెళ్ళిపోదామని ప్రయత్నించాను. నన్ను బయటికి వెళ్లకుండా ఆపేశారు. వెంటనే అందరూ వచ్చేశారు. ఇక ఏం చేయాలో తెలియక పెద్దగా అరిచాను. నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నా ఒళ్ళంతా విషం అయిపోయింది, నాకు విషం పెడుతున్నారు అని పెద్దగా అరిచాను. దీంతో మా అమ్మతో నన్ను బయటికి పంపించారు. నెల్లూరు నుంచి మా అమ్మతో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో హోల్ బాడీ చెకప్ చేయించాను. హోల్ బాడీ చెకప్లో పాయిజన్ ఉంటే తెలియదు అని చెప్పి హెవీ మెటల్ టెస్ట్ కూడా చేయించాను. కానీ ఈ టెస్ట్ రావడానికి 5-6 రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఈలోపు మా అమ్మ వాళ్ళ కంట్రోల్లో ఉంది అని అర్థమైపోయింది. దీంతో 2-3 రోజుల్లో వస్తాను అని తనని మా చెల్లెల దగ్గరకు పంపించేశాను. ఆ హోల్ బాడీ చెకప్ టెస్ట్ వచ్చింది. అందులో ఏముందని తెలియదంటే డయాబెటిక్, అంటే నాకు షుగర్ ఉంది అని తెలిసింది. కానీ అది షుగర్ కాదు, విష ప్రభావం వల్ల టెస్టులో అలా వచ్చింది. నార్మల్ టెస్ట్ చేస్తే తెలియదు, హెవీ మెటల్స్ లోనే తెలుస్తుంది. సో దానికోసం 5-6 రోజులు వెయిట్ చేశాను. ఈలోపు నన్ను రక్షించండి అని వీడియో చేశాను కదా, ఆ టైంలోనే ఆ వీడియో పెట్టాను. అప్పటికైనా ఆగుతారు అనుకున్నాను, కానీ ఆగలేదు. నా వెంటే వాళ్ళ మనుషులు తిరిగారు. 5-6 రోజుల తర్వాత హెవీ మెటల్ టెస్ట్ వచ్చింది. నా అనుమానం నిజమైంది. అన్ని మెటల్స్ అప్పర్ సర్క్యూట్ లో ఉన్నాయి. అల్యూమినియం ఇది 25.13 ఉంది. అంటే నేను లేటుగా టెస్ట్ చేయిస్తేనే అంత ఉంది. వెంటనే టెస్ట్ చేయించుంటే ఎంత ఉండేదో తెలుసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందో అక్కడే క్లియర్ గా ఇచ్చారో చూడండి. రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. నెర్వ్ డీజనరేటివ్ అంటే నరాలు వీక్ అయిపోతాయి, చచ్చుబడిపోతాయి. సో షుగర్ ప్రాబ్లం కూడా ఇదే సిమ్టమ్స్ ఉంటాయి. అందుకే ఇది ప్లాన్ చేశారు. షుగర్ వల్ల కూడా ఇలాగే సిమ్టమ్స్ ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం రావటం, నరాలు బలహీనపడటం, ఇవే ఉంటాయి. అంటే నాకు షుగర్ వ్యాధి అని నమ్మించి షుగర్ టాబ్లెట్లు వాడుతూ ఈ స్లో పాయిజన్ ఇస్తూ నా కిడ్నీలు చెడిపోయేలాగా చేస్తారు. సో షుగర్ వ్యాధితో నేను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తారు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అంటే మా ఫాదర్ లో కూడా ఇలాంటి సిమ్టమ్సే నేను గమనించాను. ఆయనకి తాగుడు అలవాటు ఉంది, దానివల్ల తాగటం వల్ల ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు అర్థమైంది ఆయనకు కూడా ఏదో జరిగింది. కానీ నేను దాన్ని నమ్మించలేను, కానీ ఏదో జరిగింది. ఆ రిపోర్ట్స్ తీసుకొని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళ మనుషులు ఏదో చేశారు. 2 రోజుల తర్వాత నాకు కొంచెం తేడాగా అనిపించింది. వెంటనే మలేషియాకి వెళ్ళిపోయాను. మలేషియాలో కొన్ని రోజులు బాగానే ఉంది. లంకావీలో కూడా మళ్ళీ నన్ను అటాక్ చేశారు. లంకావీలో నేను booking.comలో హోటల్ బుక్ చేసుకున్నాను. హోటల్కి వెళ్ళాక booking.comలో క్యాన్సిల్ చేయండి, మీకు మంచి రూమ్ ఇస్తాము, కొంచెం ప్రైస్ తగ్గిస్తాము అని చెప్తే క్యాన్సిల్ చేశాను. ఆ హోటల్లో నా టూత్ పేస్ట్ చేంజ్ చేశారు, నా టాబ్లెట్స్ చేంజ్ చేశారు. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వేసుకోగానే అది నాకు అర్థమైపోయింది మళ్ళీ ఏదో జరిగింది ఇక్కడ అని. ట్రీట్మెంట్ తీసుకుందామంటే నా వెంటే మనుషులు తిరుగుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటేనే నా ఆరోగ్యం నయమవుతుంది, లేదంటే నా ఆరోగ్యం ఇలాగే క్షీణిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. 5వ క్వశ్చన్, నీకు మైండ్ సరిగా లేదు, మంచి సైకియాట్రిస్ట్ కు చూపించుకో. బ్రదర్, ఇలాంటి కామెంట్స్ చేసేది వాళ్ళే. ఎందుకంటే సమాజం ముందు నిన్ను పిచ్చి వెధవని చేసి నిలబెడతామని బెదిరించారు. ఇప్పుడు అలాంటి కామెంట్సే చేయిస్తున్నారు. అదే నిజమైతే మా మామ నాకేమో తన కొడుకు యాక్సిస్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడని చెప్పి అందరికీ నాతో తిరుగుతున్నాడని ప్రచారం చేశాడు. ఇప్పటి వరకు నా ఛానల్లో చేసిన వీడియోస్ అన్ని నేను ఒక్కడనే చేశాను. ఒక్క భైరవ కోన వీడియోకి మాత్రమే తను వచ్చాడు. అది కూడా వీడియో నేనే చేశాను, నాతో వచ్చాడు అంతే. ఇప్పటి వరకు చేసిన ప్రతి వీడియో నేను ఒక్కడనే చేశాను. ఇది గుర్తుపెట్టుకోండి.
కానీ బయట ఎలా ప్రచారం చేశాడంటే ఆ ఛానల్ తనదని, నాకేదీ తెలియదని, తనే ఎలా వెళ్ళాలి ఏం చేయాలో చెప్పి పంపిస్తాడని, నేను కేవలం ఫోటోలు దిగుతానని, వాళ్ళు వీడియోలు తీస్తారని, ఎవడో స్క్రిప్ట్ రాస్తాడని, నేను కేవలం వాయిస్ ఓవర్ ఇస్తానని, ఇంకొకడు ఎవడో ఎడిటింగ్ చేస్తాడని ఇలా ప్రచారం చేశారు. కేదార్నాథ్ నా చివరి కోరికని, దానికోసం వాళ్ళు త్యాగం చేస్తున్నట్లు చిత్రీకరించారు. అంటే నన్ను లేపేసి నా ఛానల్ సొంతం చేసుకోవడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. నేను చెప్పేది ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే నా చుట్టాలు బంధువులు అందరికీ మా అమ్మతోనే అబద్ధాలు చెప్పిస్తున్నారు. మా అమ్మ వాళ్ళ కంట్రోల్లో ఉంది. మరి వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారా, బెదిరించారా, నా తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళతో కలిసిపోయారా, ఏం జరిగిందో తెలియదు కానీ తన చేతే అబద్ధాలు చెప్పిస్తున్నారు. అందుకే నేను చెప్పేది ఎవరూ నమ్మరు. నా ల్యాప్టాప్ చేంజ్ చేసి నా పాస్వర్డ్స్ అన్ని తెలుసుకున్నారని చెప్పాను కదా. నా బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. నాకు ఎంత వస్తుందో తెలుసు. దీంతో నన్ను లేపేసి ఆ ఛానల్ వాళ్ళ కొడుకు ఇప్పించాలని ప్లాన్ చేశాడు. అందరూ మంచిగా ప్రేమతో మాట్లాడుతూ నన్ను ఒక భ్రమలో పెట్టి ఒక రూమ్కి పరిమితం చేసి అందరికీ దూరం చేశారు. సో నన్ను నీచంగా చిత్రీకరించి ఇంకొకరిని హీరోని చేశారు. కష్టపడి నీతిగా నిజాయితీగా బతుకుతున్న నన్ను నీచంగా చిత్రీకరించి చేతగాని వాడలాగా ముద్రించారు. ఏమీ పని చేయని వాడిని వాడే చేస్తున్నట్లుగా నిరూపిస్తున్నారు. దయచేసి నన్ను రక్షించండి. అంతేకాదు గత 4 సంవత్సరాలుగా నాకు నెలకి 1,00,000 రూపాయలు వస్తున్నాయి. కానీ అందరికీ నాకు ఎటువంటి మనీ రాదని, వాళ్ళే నన్ను పోషిస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. నా ల్యాప్టాప్ లేపేసి లాగిన్ ఐడీస్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఇప్పుడు చేంజ్ చేశాను. మరి దాంట్లో తెలుసు కదా క్లియర్ గా బ్యాంక్ అకౌంట్ లో ఎంత వస్తున్నాయి, దీంట్లో ఎంత వస్తున్నాయి అనేది. కానీ ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి మైండ్ సరిగ్గా లేదు. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారని అనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇకపై నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నేను బతికి ఉన్న రోజులు వీడియోలు పెడతాను. ఇక ఆ తర్వాత ఓం నమః శివాయ.